హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు చౌచౌ కర్రీని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చౌచౌ అంటే ఏం లేదండి, బెంగళూరు వంకాయ అనమాట. దాన్ని ఈ నార్త్ వాళ్ళు వచ్చేసి చౌచౌ అని పిలుస్తారు. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే. అచ్చు మనకి సోరకాయ లాగా ఉంటుందన్నమాట. అది టేస్ట్లో వచ్చేసి కొంచెం బంకగా ఉంటుంది. తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూసేద్దాము. చూడండి, ఇక్కడైతే నేను 2 వంకాయలనైతే బెంగుళూరు వంకాయ అంటారు, కానీ ఇది వంకాయలాగా ఉండదనమాట. లోపల వచ్చేసి మనకు కీరాలాగా లేదంటే మనకు సొరకాయలాగా అయితే అనిపిస్తుంది. ఇలా మీద చెక్కంతా కూడా మంచిగా పీల్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇలా మీద చెక్కు పీల్ చేసుకొని మధ్యలో కట్ చేస్తే లోపల చూడండి, మామిడికాయలో టెంక ఉంటుంది కదండి, అచ్చు అలాగే ఉంటుంది. ఈ పార్ట్ అంతా కూడా తీసేయాలన్నమాట. అందులో చిన్నగా సీడ్ కూడా ఉంటుంది, గింజలాగా ఉంటుందన్నమాట. అదంతా కూడా తీసేసుకోవాలి. కొంచెం పచ్చి మామిడికాయలో జీడి టెంకలాగా వస్తుంది కదండి, సేమ్ అలాగే ఉంది చూడండి. ఇలాగే ఉంటుంది. మధ్యలో పార్ట్ అంతా కూడా తీసేసుకొని మీద చెక్కు తీసేసుకొని మంచిగా ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే మనం చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇది మనం ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది పెద్దగా టైం ఏమి పట్టదు, తొందరగానే ఉడికిపోతుంది. వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సి విటమిన్ ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. హెల్త్కి చాలా మంచి అండి, చాలా మంచి చేస్తుందన్నమాట ఈ కూరగాయ వచ్చేసి. ఇది మార్కెట్లో దొరికినప్పుడు తెచ్చుకొని మంచిగా ఇలా మనకి ఇష్టం వచ్చినట్టు వండుకొని తినేసేయాలన్నమాట. ఎందుకంటే అన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇందులో. తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. మామూలు కర్రీ లాగానే వండుకోవచ్చు. ఇంకా ఇవాళ నేను ఇంకా ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండేట్టుగా మంచిగా గింజలు వేసి అయితే వండుతున్నానండి. బఠానీ అలాగే చిక్కుడు గింజలు ఈ రెండు కూడా వేసి ఈ కర్రీని అయితే చేస్తున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది కుర్మా లాగా చేసుకోవచ్చు, లేదంటే ఇలా మనము కర్రీలాగా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా మంచి టేస్టీగా ఉంటుంది. చూడండి, అన్నీ కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా ఈ కర్రీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేద్దాము. చూడండి, ఒక్క ఉల్లిపాయ, 5 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 4 చిన్న సైజ్ టమాటాలు అనమాట. పెద్దవైతే ఒక 2 వేసుకోండి. చిన్న టమాటాలు కాబట్టి 4 వేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ బౌల్ వరకు చిక్కుడు గింజలు అయితే తీసుకున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. అలాగే ఒక హాఫ్ బౌల్ వరకు బఠానీ కూడా వేస్తున్నాను. ఇవి పచ్చి బఠానీలే, ఫ్రోజన్ బఠానీ అనమాట. నేను బఠానీ కాయ తెచ్చుకొని అన్నీ కూడా ఒలిచేసుకొని ఇలా ఒక మంచి కవర్లో పెట్టేసుకొని జిప్లాక్ కవర్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ కర్రీలో అయినా కూడా మంచిగా వాడుకోవచ్చు. తీసుకొని ఒక 5 నిమిషాల ముందు తీసి బయట పెట్టేసామంటే అవి నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తాయి. తర్వాత కర్రీలో వేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి 3-4 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 2-3 ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకొని అవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి బఠానీ గింజలు అలాగే చిక్కుడు గింజలు కూడా వేసుకోవాలండి. ఈ రెండు వేయకపోయినా వట్టి ఆ కర్రీ కూడా చేసుకోవచ్చు ఆ కూరగాయతోటే, కానీ ఇవి వేస్తే ఇంకా రుచి అద్భుతంగా ఉంటుందండి. మధ్య మధ్యలో ఈ గింజలు తగులుతూ సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా బఠానీలు కానివ్వండి, ఈ చిక్కుడు గింజలు మంచిగా తెచ్చుకొని ఇలా వండుకొని చూడండి. కర్రీ అయితే ఎంత టేస్టీగా ఉందో, చపాతీకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నేనైతే రైస్కే చేశాను, ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. చిక్కుడు గింజలు బఠానీ వేసుకొని సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా మంచిగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అలా ఆయిల్లో మగ్గించాలి. తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. మీరు గ్రేవీ లాగా కావాలి కర్రీ కొంచెం అనుకుంటే ఈ టమాటాలు పేస్ట్ పట్టి కూడా వేసుకోవచ్చండి, ప్యూరీ లాగా.
మెత్తగా ప్యూరీ పట్టి వేస్తే మనకు గ్రేవీ లాగా వస్తుందన్నమాట. ఈ టమాటాలు కూడా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేశాను. తర్వాత అంతా కూడా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించాలండి. 5 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి చౌచౌ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ వేసుకొని ఇంకంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి. దీన్ని బెంగుళూరు వంకాయ అని ఎందుకంటారో కానీ ఇది వంకాయ లాగా అయితే అస్సలు ఉండదండి. దీని పేరు వచ్చేసే బెంగుళూరు వంకాయ అన్నమాట. కానీ టేస్ట్లో మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సొరకాయ, దోసకాయ తిన్నట్టుగా ఉంటుంది. ఇంకొంచెం జిగటగా ఉంటుందండి. మనం పీల్ చేస్తుంటే పైనే తెలిసిపోతుందన్నమాట, కొంచెం జిగురు జిగురుగా. కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మా పిల్లలకైతే బాగా నచ్చింది. ముక్కలు మంచి రుచిగా ఉంటాయండి. ఫ్రై చేసుకోవచ్చు, ఈ టమాటా వేయకుండా అలా చేసినా కూడా చాలా బాగుంటుంది. అయితే దానికి సపరేట్గా ఒక పౌడర్ చేసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. అది కూడా చూపిస్తాను నేను. చూడండి, ముక్కలు వేసుకొని ఇవి ఒక 5-10 నిమిషాల పాటు మంచిగా మగ్గించిన తర్వాత అందులోకి అయితే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఈ ముక్కలను ఉడికించాలి. చూడండి, ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారం ఏదైనా తక్కువగా అనిపిస్తే అవన్నీ కూడా ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకొని అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఈ స్టేజ్లో మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నట్లయితే దాన్ని మంచిగా పేస్ట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నా దగ్గర ప్రస్తుతానికి లేదు, అందుకని వేయలేదండి. ఇంకా ధనియాల పొడి వేస్తున్నాను. ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోండి. పచ్చి కొబ్బరి లేని వాళ్ళు ఎండు కొబ్బరిని పొడి చేసుకొని ఆ ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు. మంచి రుచిగా ఉంటుందన్నమాట కర్రీ అయితే. ఇంకా చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే చౌచౌ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. మీకు ఇంకా గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పచ్చి కొబ్బరిని పేస్ట్ చేసుకొని వేసుకోండి. మంచి గ్రేవీగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అది కుర్మా స్టైల్లో ఉంటుందన్నమాట. నేనైతే ఇవాళ సింపుల్గా ఇలా చేశాను. చాలా బాగుందండి కర్రీ. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మార్కెట్లో కనుక మీకు ఈ చౌచౌలు అవైలబుల్గా ఉంటే సూపర్ మార్కెట్లలో కూడా ఉంటాయండి. మోర్ అలాంటివి పెద్ద పెద్ద స్పెన్సర్ అలాంటి వాటిలలో దొరుకుతాయి. లేదంటే మామూలుగా బయట మార్కెట్స్లో కూడా వెజిటబుల్ మార్కెట్లలో కూడా కనిపిస్తూ ఉంటాయి. చూడండి, మనకు మెత్తగా ఉడికిపోయింది కూడా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. యమ్మీ యమ్మీ చౌచౌ కర్రీ. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. తప్పకుండా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.